మనం చేసే ఉద్యోగం ఎంత పెద్దది అయినా బానిసత్వమే, వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే. చచ్చాక శవంపై పడి ఏడిచే బంధాల కన్నా బతికున్నప్పుడే జీవితంలో కింద పడకుండా అండగా ఉండే బంధం నిజమైన బంధం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తల పొగురుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. 1,00,00,000 కోట్లకు వారసుడువైనా ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకో. లక్షాధికారివైనా భిక్షాధికారివైనా శ్మశానంలో ఇద్దరు సమానమేనని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ప్రపంచం అంతటికి అధిపతివైనను నీ ఆయుష్కు అధిపతి కాలేవని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగినానను మృత్యువును జయించలేవని తెలుసుకో. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని తెలుసుకో. కాలం విలువైంది. రేపు అను దానికి రూపం లేదు. మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో. మృత్యువు నుండి తప్పించలేవని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది. ఇతరులకు సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు. ఇది పచ్చి నిజం. నీవు కావాలన్నది సాధించాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది. లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నీకు నిదానంగా నిన్ను గొప్పవాడిని చేస్తుంది. చెయ్యవలసిన పని ఆలస్యంగా చెయ్యడం అమాయకత్వం. కానీ చెయ్యకూడని పని ముందుగానే చెయ్యడం మురుకత్వం. మనకు జరిగినంత వరకు ఇతరుల అన్ని విషయాలు తమాషాలుగానే ఉంటాయి. ఒకరి నమ్మకంతో పని లేదు. నిన్ను నువ్వు నమ్ము, అంతే చాలు. ఆ నమ్మకం నిన్ను మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తిని అందిస్తుంది. మన తప్పులను మనతో చెప్పేవాడు స్నేహితుడు. దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే ఈ మనుషులు తొక్కేస్తారు. ఇది పచ్చి నిజం మిత్రమా. మనం ఎప్పుడు 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్లకు, నిన్ను కించపరిచి హేళన మాట్లాడే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను పట్టించుకునే వాళ్ళకి. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువను ఇవ్వు. పిల్లలకు చెప్పండి, పానీపూరి వద్దు పరమన్నం ముద్దని, నూడిల్స్ వద్దు నువ్వుల ఉండలు ముద్దని, దమ్ బిర్యానీ వద్దు దద్దోజన ముద్దని, కూల్ డ్రింక్స్ వద్దు కొబ్బరి బొండ ముద్దని, బర్గర్లు వద్దు బూరెల ముద్దని, పిజ్జాలు వద్దు పిండి వడియాల ముద్దని, కుర్కురేలు ఎందుకు దండగా కమ్మనైన పులిహోర ఉండగా. కోపం కళ్ళలో ఉండాలి, బాధ గుండెలో ఉండాలి, పెదాలపై ఎప్పుడు చిరునవ్వే ఉండాలి. ఇదే మనిషి జీవితం. మన మంచితనం ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు. ఇది నిజం మిత్రమా.